హలో ఫ్రెండ్స్, నమస్తే. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి నేను పల్లవి ప్రశాంత్ ఉంటున్న కొలుగూరు విలేజ్కి అయితే వచ్చేసాను. సో నిన్న నైట్ 6:30కి అయితే పల్లవి ప్రశాంత్ చంచల్గూడ జైలు నుండి అయితే బయటికి వచ్చేసారు బెయిల్ మీద. సో అక్కడ నుండి డైరెక్ట్ వాళ్ళ ఊరికి వస్తానని నేను అనుకున్నాను. బట్ ఇక్కడ వచ్చేసి పల్లవి ప్రశాంత్ అయితే వాళ్ళ ఇంట్లో అయితే లేరు. సో నేను నైట్ బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత చంచల్గూడ జైలు నుండి డైరెక్ట్ వాళ్ళ యొక్క రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్ళారని సమాచారం అయితే అందింది. సో ప్రజెంట్ రైట్ను అయితే పల్లవి ప్రశాంత్ అయితే వాళ్ళ ఇంటి దగ్గర అయితే లేరు. సో పల్లవి ప్రశాంత్ని కలవడానికి అయితే చాలామంది ఫ్యాన్స్ అయితే పల్లవి ప్రశాంత్ ఇంటికి అయితే వస్తున్నారు. సో చాలామంది అయితే ఆంధ్ర నుండి, 2 రాష్ట్రాల నుండి అయితే చాలామంది ఫ్యాన్స్ అయితే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తున్నారు. సో బట్ పల్లవి ప్రశాంత్ అయితే ఇంట్లో లేకపోవడం వల్ల అయితే సో చాలామంది ఫ్యాన్స్ అయితే వెనుతిరిగి అయితే వెళ్తున్నారు. సో ఇక్కడైతే కొంతమంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు, వాళ్ళు వచ్చేసి ఆంధ్ర నుండి ఇక్కడికైతే వచ్చేసారట. సో వాళ్ళు పల్లవి ప్రశాంత్ ఎక్కడున్నారు, మేము కలవాలని చెప్తే పల్లవి ప్రశాంత్ ఇక్కడ లేరని సో చాలామందికి వాళ్ళ ఫ్యాన్స్కి అయితే పల్లవి ప్రశాంత్ వాళ్ళ డాడీ అయితే చెప్తున్నారు. సో వాళ్ళు అయితే జస్ట్ వాళ్ళ యొక్క ఇంటి యొక్క ఫోటో, అక్కడ ఉన్న బ్యానర్స్ ఫోటో తీసుకొని అయితే వెళ్తున్నారు. సో చంచల్గూడ జైలు నుండి విడుదలైన వెంటనే పల్లవి ప్రశాంత్ వాళ్ళ రిలేటివ్స్కి అయితే ఇంట్లో అయితే వెళ్ళిపోయారు. సో బట్ వాళ్ళ ఫ్యాన్స్ అయితే వాళ్ళ ఇంటికి అయితే చాలామంది వస్తున్నారు. సో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం అయితే పల్లవి ప్రశాంత్ సో మీడియా ముందుకైతే రావద్దు, కొన్ని రోజుల వరకు మీడియా ముందుకు రావద్దు, అండ్ ప్రెస్ మీట్ పెట్టొద్దు, అండ్ సోషల్ మీడియా ఇలాంటి పోస్టులు కూడా పెట్టొద్దని నిన్న లాయర్స్ అయితే చెప్పారట. సో దానికి తగ్గట్టుగా పల్లవి ప్రశాంత్ అయితే ఏ మీడియా ముందుకైతే ప్రెస్ మీట్ కూడా రావట్లేదు. సో దాని గురించి అయితే చాలామంది ఫ్యాన్స్ అయితే వెనుదిరిగి అయితే వెళ్తున్నారు. చాలామంది అయితే కార్స్లలో, బైక్స్ మీద సో చాలా దూరం నుండి ఇక్కడికైతే వస్తున్నారు. సో కొంతమందికి అయితే తెలియక వస్తున్నారు, సో చాలామందికి తెలిసిన సో వాళ్ళైతే పల్లవి ప్రశాంత్ని కలిసి అవ్వడానికి అయితే వస్తున్నారు. బట్ ఇక్కడైతే పల్లవి ప్రశాంత్ అయితే ఇక్కడ లేరు. సో చాలామంది ఫ్యాన్స్ అయితే వచ్చి చూసేసి వాళ్ళు అక్కడ ఉన్న బ్యానర్స్ చూసి అక్కడ అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ చూస్తే సో చాలామంది ఫ్యాన్స్ అయితే 2 రాష్ట్రాల నుండి అయితే వస్తున్నారు. సో మేబీ పల్లవి ప్రశాంత్ కొన్ని రోజుల తర్వాత బయటికి రావచ్చు, ఎందుకంటే కొన్ని యొక్క సెక్యూరిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం అయితే తను అయితే బయటికి రాకపోవచ్చు ఇప్పట్లో. సో మేబీ కొన్ని రోజుల తర్వాత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.